నమస్కారం. సిసిసి ఛానల్కు స్వాగతం. మీరు చూస్తుంది సిసిసి న్యూస్. నా పేరు ప్రతాప్ ప్రగళపాటి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆరోగ్యశ్రీ ద్వారా ఇప్పటి వరకు అందిస్తున్న పరిమితి 25 లక్షలకు పెంపు. జనవరి 1 నుంచి 2వ విడత జగనన్న ఆరోగ్య సురక్ష. బీసీలకు 90 అసెంబ్లీ 13 ఎంపీ సీట్లు కేటాయించాలి. జాతీయ బీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ లాకా వెంగళరావు రాజ్యాధికారమే లక్ష్యమని విశ్లేషణ. అధిష్టాన నిర్ణయమే శిరోధార్యం. మంత్రి వేణు ఎక్కడి నుంచి పోటీ చేయమని ఆదేశిస్తే అక్కడి నుంచే పోటీ చేస్తా. బీసీల సమస్యలపై సదస్సు నిర్వహిస్తామన్న రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘ నేతలు ప్రస్తుతం ఉన్నవారు ఆశించిన స్థాయిలో సేవలు అందించడం లేదని ఆగ్రహం. రాజమండ్రి అన్నపూర్ణమ్మపేటలో రైల్వే వంతెన నిర్మాణం. ఎంపీ భరత్ రామ్ అధికారులతో కలిసి పరిశీలన. రానున్న ఎన్నికల్లో సిట్టింగ్ అభ్యర్థుల స్థానభ్రంశంపై అధిష్టానం తీసుకున్న నిర్ణయానికి రాష్ట్ర మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ సానుకూలంగా స్పందించారు. రాష్ట్ర బీసీ సంక్షేమ సమాచార, పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు సిహెచ్ శ్రీనివాస వేణుగోపాలకృష్ణ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. పూర్తిగా పార్టీ ఆదేశాలకు కట్టుబడి ఉంటానని చెబుతున్నారు. ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచి పోటీ చేస్తానని పేర్కొన్నారు. ఇది హైకమాండ్ నిర్ణయం. భవిష్యత్తులో మరోసారి అధికారంలోకి రావడానికి, ప్రజా అభిప్రాయాలు విలువ ఇవ్వడానికి, పేదలకు మరింత మంచి చేసేందుకు మార్పులు మంచి అవకాశమని విశ్లేషించారు. స్థానభ్రంశం చేయడం అంటే ప్రజాప్రతినిధుల మనోభావాలను కించపరచడం కాదని, తాను సైతం అధిష్టాన నిర్ణయాలకు అతీతం కాదని సిట్టింగ్ అభ్యర్థుల మార్పుపై సానుకూలంగా స్పందించారు. బ్రహ్మాండమైనటువంటి సర్వేలు ఉన్నాయి, హైయెస్ట్ సర్వేలు రాష్ట్రంలో. కానీ రాజమండ్రి రూరల్ గెలవాలి అనుకున్నప్పుడు చూడండి, ఏదో గట్టిగా పనిచేసినటువంటి అధికారిని ఎక్కడైతే ఏజెన్సీ ప్రాంతాలకు వేస్తూ ఉంటారు సాధారణంగా ఐఏఎస్లో కొత్తగా వచ్చేవాడు. అలాగా వేణు అక్కడ సమర్థుడు అంటే అక్కడ ప్రజలకు అవసరమైన వాడు, అక్కడ ప్రజల్ని మెప్పించగలడు, ఒప్పించి మెప్పించి 15 సంవత్సరాలు అధికారానికి దూరంగా ఉన్నటువంటి ఆ ప్రజలకి అధికార రుచిని చూపించగలడని నమ్ముండొచ్చు జగన్మోహన్ రెడ్డి గారు. నమ్ముండొచ్చు, అది నిజం కూడా. అటువంటి విధానంలో నన్ను కూడా చేంజ్ చేస్తున్నారు. దీనికి ఎవరో అతిథులు కాదు. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాధాన్యత ఒక్కటే ప్రజలు. ఏ పార్టీ అయితే ప్రజలకి ప్రయోజనం చేస్తుందో, ఏ పార్టీ అయితే ప్రజలకు ప్రయోజనం చేస్తుందో ఆ పార్టీలో నడవటం అనేటువంటిది వారి విజ్ఞతకు సంబంధించినటువంటి అంశం. వారు ప్రజా జీవితంలో ఉన్నారు, పార్టీలోకి రావడం అనేటువంటిది అందరూ స్వాగతించాల్సినటువంటి అంశం. దానివల్ల ముద్రగడ పద్మనాభం గారు పార్టీలో జాయిన్ అయ్యి ఇంకా మరింత సేవలు చేయడానికి, అంటే ఈ పార్టీ అవసరం గుర్తించారు ఆయన. ఈ పార్టీ ఎవరికి అవసరం? పేద ప్రజలకు అవసరం. ఈ పార్టీని సపోర్ట్ చేయాల్సినటువంటి బాధ్యత తీసుకున్న ప్రతి వ్యక్తి కూడా పేద ప్రజలకు సహాయం చేసిన వాడు అవుతాడు. అందులో ముద్రగడ గారు కూడా ఉంటారు. క్యాన్సర్ చికిత్స, ఇతర అత్యంత ఖరీదైన వైద్య చికిత్సల కోసం పరిమితి లేకుండా పూర్తిస్థాయి వైద్యపరంగా సహకారం అందించే సామర్థ్యం పెంచడం జరిగిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత పేర్కొన్నారు. స్థానిక కలెక్టరేట్లో మెగా ఆరోగ్యశ్రీ అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ జిల్లా స్థాయి సమావేశం తూర్పుగోదావరి కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత, ఎస్పీపీ జగదీష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత మాట్లాడుతూ ప్రజల్లో ఆరోగ్యశ్రీపై మరింత అవగాహన కల్పించే ఉద్దేశంతో నూతనంగా కార్డుల పంపిణీ, కరపత్రాలు అందజేయడం జరుగుతోందని అన్నారు. దేశ చరిత్రలోనే రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకం అమలు చేసే విధానం ఒక నూతన అధ్యాయానికి నాంది పలకడం జరుగుతోందని అన్నారు. గతంలో కుటుంబానికి ఏడాదికి 5 లక్షల వరకు ఉండే చికిత్సా విధానం స్థాయిని నేడు 25 లక్షలకు పెంచడం జరిగిందని అన్నారు. ఆరోగ్యశ్రీ పథకంపై ప్రజలకు ఎటువంటి సందేహాలు రాకుండా అవగాహన కల్పించే ఉద్దేశంతో ఇంటింటి ప్రచారం చేస్తున్నామన్నారు. ఇప్పటి వరకు కేవలం పేదవర్గాల ప్రజలకు అందుబాటులో ఉండే ఆరోగ్యశ్రీ పథకం వార్షిక ఆదాయం 5 లక్షల పొందుతున్నటువంటి మధ్యతరహా కుటుంబాలకు వర్తింపచేస్తున్నామన్నారు. కేవలం వైద్య సేవలు మాత్రమే కాకుండా ఆరోగ్యశ్రీ, ఆసరా ద్వారా
ప్రతి నెల 5,000 రూపాయల భృతి ఇస్తున్నారని వివరించారు. ఎస్పీ జగదీష్ మాట్లాడుతూ దిశ యాప్ ను డౌన్లోడ్ చేసిన క్రమంలోనే వైద్య ఆరోగ్య శాఖతో సమన్వయం చేస్తూ ఆరోగ్యశ్రీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసే ప్రక్రియ చేపట్టడం జరుగుతోందన్నారు. ఆ మేరకు క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తించే పోలీసు అధికారుల ద్వారా పోలీస్ సిబ్బందికి సూచనలు జారీ చేస్తున్నట్లు వివరాలు తెలిపారు. డీసీసీబీ చైర్మన్ ఆకుల వీర్రాజు మాట్లాడుతూ డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం కింద 25 లక్షల వరకు ఉచిత వైద్యం, క్యాన్సర్ వంటి వ్యాధులకు ఎంత ఖర్చైనా పూర్తి ఉచితంగా చికిత్స అందించడం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మాత్రమే సాధ్యమైందన్నారు. రాజమహేంద్రానికి చెందిన జి సుమాంజలి మాట్లాడుతూ తన భర్త ఆటో డ్రైవర్ అని వైద్యపరంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని అన్నారు. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం కింద ప్రభుత్వ ఆసుపత్రిలో తన భర్తకి మెరుగైన వైద్యం చేశారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. రాజమహేంద్రవరం అర్బన్ నివాసి మహమ్మద్ శ్రేయ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ తన భర్త ఆటో డ్రైవర్, నా భర్త సంపాదన కుటుంబ ఖర్చులకే అంతంత మాత్రంగా సరిపోతుంది. మా పాపకు బ్లడ్ క్యాన్సర్ వైద్యం అందించాలంటే ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి మాది. ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్యం చేయిస్తున్నాం. ఇంత ఆర్థిక సహాయం చేస్తున్న ముఖ్యమంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కె దినేష్ కుమార్, ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ డాక్టర్ పి ప్రియాంక, డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ కె వెంకటేశ్వరరావు, జీజీహెచ్ సూర్యప్రభ, ఇతర వైద్యాధికారులు, అర్బన్ కోఆర్డినేటర్ గూడూరు శ్రీనివాస్ శర్మారెడ్డి, వైద్య ఆరోగ్య సిబ్బంది, లబ్ధిదారులు పాల్గొన్నారు. నా పేరు గుంటూరు సుమాంజలి. ఇలాగా మా ఆయన గారికి హెల్త్ బాగోక వచ్చామండి గవర్నమెంట్ హాస్పిటల్కి. వస్తే ఇలాగా ట్రీట్మెంట్ చేశారు ఆరోగ్యశ్రీ కార్డు మీద. కొంచెం పర్లేదండి, హెల్త్ అయితే బాగానే ఉందండి. నా పేరు మొహమ్మద్ శ్రీ అండి. మేము రాజమండ్రి నుంచి వచ్చామండి, ఏజెన్సీ నుంచి. మా పాపకి బ్లడ్ క్యాన్సర్ అండి. ఆరోగ్యశ్రీ కార్డు మీద అవుతుందని మాకు బాగా చూస్తున్నారండి, బాగా చేస్తున్నారండి. రాష్ట్రంలో జరగనున్న ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పార్టీలు బీసీలకు 90 అసెంబ్లీకి 13 ఎంపీ సీట్లు కేటాయించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ లంక వెంగళరావు డిమాండ్ చేశారు. బీసీల రాజ్యాధికార సాధనకు, బీసీ సమస్యల పరిష్కారానికి శ్రీకాకుళంలో ఈ నెల 7న ప్రారంభించిన రథయాత్ర మంగళవారం రాజమండ్రి చేరుకుంది. ఈ సందర్భంగా డాక్టర్ లాకా వెంగళరావు మీడియాతో మాట్లాడారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 24% రిజర్వేషన్లు కాకుండా 50% ఇవ్వాలని కోరారు. లోక్సభలో ఉన్న 544 సీట్లలో 275 సీట్లు బీసీలు కేటాయించాలని, మహిళా బిల్లులో బీసీ మహిళా సబ్ కోటా బిల్లు ప్రవేశపెట్టాలని, బీసీలపై దాడులు నివారించేందుకు బీసీ అట్రాసిటీ బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. ముందు బీసీలు కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే బీసీల మీద, కులాల పేరు మీద ఎవరైతే కొంచెం వీక్గా ఉంటారో వాళ్ళని, ఎవరైతే పాలక వర్గాలు ఉన్నారో అక్రమంగా కేసులు పెట్టి దాడులు చేస్తున్న సందర్భాలు అనేకం వస్తూ ఉన్నాయి మా దృష్టికి. కాబట్టి ఈ అట్రాసిటీ, బీసీ అట్రాసిటీ చట్టాన్ని ఈ రాష్ట్రంలో కూడా తీసుకొచ్చి బీసీలకు రక్షణ చట్టాన్ని కల్పించారు. సంఘ జిల్లా అధ్యక్షుడు మరుకుర్తి సురేష్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ బీసీలకు చట్టసభల్లో ప్రవేశానికి అధిక సీట్లు కేటాయించాలని కోరారు. లద్దిక మల్లేష్, నర్వ గోపాలకృష్ణ తదితరులు మాట్లాడుతూ బీసీలకు రాజ్యాధికారం కోసం అన్ని రాజకీయ పార్టీలు వచ్చే ఎన్నికల్లో ఎక్కువ సీట్లు కేటాయించాలని కోరారు. విలేకరుల సమావేశంలో యాదవ్ సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంకం గోపి, ఆర్ రాజు, ఇతర బీసీ నాయకులు పాల్గొన్నారు. అన్నపూర్ణమ్మపేటలో రైల్వే వంతెన నిర్మాణానికి అధికారులు సానుకూలంగా స్పందించారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్రామ్ తెలిపారు. స్థానిక అన్నపూర్ణంపేటలో ఉన్న రైల్వే క్రాస్ గేట్ వల్ల ప్రజలు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, దీన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ లేదా ఆర్బీ నిర్మించాలని ప్రతిపాదన చేయగా అందుకు రైల్వే శాఖ సానుకూలంగా స్పందించడం సంతోషంగా ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ చీఫ్ విప్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్రామ్ తెలిపారు. దీనిలో భాగంగానే అన్నపూర్ణంపేట ఆర్ఎల్సీ గేట్ పరిసర ప్రాంతాలను పరిశీలించేందుకు రైల్వే ఇంజనీరింగ్ అధికారులు, రెవెన్యూ, ఆర్ఎంసీ, పిఆర్ ఎలక్ట్రికల్ తదితర శాఖల అధికారులు వచ్చినట్లు ఎంపీ తెలిపారు.
నగరంలోని అన్నపూర్ణంపేట రైల్వే క్రాస్ గేట్ క్లోజ్ చేసి అక్కడ ఎటువంటి వంతెన నిర్మించాలి, ఎన్ని ఇళ్లకు, దుకాణాలకు, బిల్డింగులకు ఎంత నష్టం జరగవచ్చు అనే అంశాలను పరిశీలించేందుకు విజయవాడ గతిశక్తి రైల్వే సీనియర్ సెక్షన్ ఇంజనీర్లు అన్నే బాబురావు, బి రాజేంద్ర ప్రసాద్లు వచ్చారు. వీరితో పాటు ఎంపీ భరత్ పాల్గొని పలు సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీ భరత్ మాట్లాడుతూ గతంలో ఒకసారి ఈ ప్రాంతాన్ని రైల్వే అధికారులు పరిశీలించారని, సమగ్ర పరిశీలనలు ఇవ్వడం జరిగిందని, ఈ రోజు మళ్లీ ఒకసారి వచ్చారని వివరాలు తెలిపారు. అన్నపూర్ణమ్మ రైల్వే క్రాసింగ్ దగ్గర ప్రజలు ఇబ్బందుల దృష్ట్యా ఎఫ్ఓబి లేదా ఆర్బి నిర్మించేలా రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంటోందని అన్నారు. అలాగే కేశవరం రైల్వే క్రాసింగ్ వద్ద జేగురుపాడు దగ్గర ఆర్బి, రాణిపర్తి రైల్వే స్టేషన్ కు సమీపంలో రైల్వే క్రాసింగ్ వద్ద వంతెనలు నిర్మించబోతున్నట్లు ఎంపీ భరత్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎంసీ ఎస్ఈ పాండురంగారావు, ఈఈ శేషగిరి, ఏసీపీ వరహాల బాబు, సర్వేయర్ అనిత, ఆర్ఎండ్బి తల్లన్ సత్యనారాయణ, ఆర్ఎండ్బి మసూదన్ రావు తదితరులు పాల్గొన్నారు. ఎక్కడెక్కడ ఎంతెంత ల్యాండ్ పోతుందో అవి డిమార్కేట్ చేసేసి ఇవన్నీ కూడా కలెక్టర్ గారి ద్వారా పూర్తిగా ఎస్టిమేషన్స్ అప్రూవ్ చేసుకుని అది రైల్వే డిఆర్ఎంకి పంపించడం కూడా జరుగుతుంది. అది అతి త్వరలో కంప్లీట్ చేసుకుని దానికి ఎంత అమౌంట్ అయితే వస్తుందో 100కి 100% పూర్తిగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిధులతోనే ఎమ్యూనిటీస్ కానీ, రైల్వే ల్యాండ్ ఎక్విజిషన్ కానీ, లేకపోతే బిల్డింగ్ కాంపన్సేషన్ కానివ్వండి, లేకపోతే ఎలక్ట్రిసిటీకి వైర్ షిఫ్టింగ్ కానీ, ట్రాన్స్ఫార్మర్ షిఫ్టింగ్ కానీ, ఇవి ఏది ఉన్నా కూడా 100% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండ్స్తోనే ఈ కార్యక్రమం చేయబోతున్నామని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ అతి త్వరలో రాజమహేంద్రవరం ప్రత్యేకించి ప్రజలకి ఏదైతే ఈ ప్రాంతంలో నివసించే వాళ్ళు కానీ, లేకపోతే మార్కెట్కి వచ్చే ప్రజలకు కానీ వాళ్ళకి త్వరలోనే ఈ యొక్క కళ నెరవేరనుందని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. త్వరలో బీసీల సమస్యలపై సదస్సు నిర్వహిస్తామని రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం నాయకులు వెల్లడించారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ వ్యవస్థాపక అధ్యక్షులు సానబోయిన రామారావు ఆధ్వర్యంలో పత్రికా సమావేశం నిర్వహించారు. రామారావు మాట్లాడుతూ బీసీ సమస్యల పరిష్కారంపై ప్రభుత్వంలో చిత్తశుద్ధి లేదన్నారు. బీసీలకు రాజ్యాధికార దిశగా తాము కృషి చేస్తున్నామన్నారు. ఈ నేపథ్యంలోనే త్వరలో ఈ సమస్య పరిష్కారంపై సదస్సు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న బీసీ సామాజిక ప్రజాప్రతినిధులు, మంత్రుల వల్ల ఆశించిన ప్రయోజనం ఏమీ లేదని తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేశారు. సామాజిక వర్గ ప్రయోజనాలను పరిరక్షించే వారికే రాజకీయ పార్టీలు సీట్లు కేటాయించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. భిన్నంగా నిర్ణయాలు తీసుకుంటే రానున్న ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసే సత్తా చాటుతామని హెచ్చరించారు. ఆరోగ్యశ్రీ సేవలు కూడా కొన్ని ఆసుపత్రులకే పరిమితం అయ్యాయని ఈ సందర్భంగా ధ్వజమెత్తారు. ప్రభుత్వ ఆసుపత్రులను, క్లినిక్లను అభివృద్ధి చేసి పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు. అలాగనే బీసీలకి కోసం పనిచేసేటటువంటి బీసీ నాయకుల్ని ఐడెంటిఫై చేసి పార్టీలు సీట్లు ఇవ్వమనుకుంటున్నాం. ఆ సీట్లు ఇచ్చేయడం, అలాగే బీసీలు నెగ్గుతారు అన్న సీట్లు ఇవ్వండి అంటున్నాం. బీసీలు ఇక్కడ ఇచ్చిన బీసీ ఓడిపోతాడు అన్న చోట, అసలు ఆ పార్టీలు ఓడిపోతారన్న చోట బీసీలు అట్టుకొని సీట్లు ఇస్తున్నారు. అదొద్దు, బీసీ నెగ్గుతాడు అన్న చోట. రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం నాయకులు కేకే సంజీవరావు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో ప్రజా ప్రయోజనాలను, పేదల అభ్యున్నతికి కృషి చేసే వారికే రాజకీయ పార్టీలు టికెట్లు కేటాయించాలని కోరారు. అలా కాకుండా రాజకీయ లబ్ధి కోసం టికెట్లు ఇచ్చే అభ్యర్థులకు మద్దతు ఉండదని స్పష్టం చేశారు. బీసీల సమస్యలు పరిష్కరిస్తామని ఖచ్చితమైన హామీ ఇచ్చే అభ్యర్థులకే తాము రాజకీయాలకు అతీతంగా సంఘటితమై ఓట్లు వేసే గెలిపిస్తామని పేర్కొన్నారు. ఈ మేరకు 13 డిమాండ్లతో ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. విలేకరుల సమావేశంలో సంఘ నాయకులు కడలి కెరటాలు, గుత్తుల సుబ్రహ్మణ్యం, ఆర్వి ప్రసాదరావు, మట్టపల్లి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఎవరైనా సరే రాజకీయంగా సీట్లు తెచ్చుకున్న వాళ్ళని మీరు బీసీలకు పనిచేస్తారా లేకపోతే మీ పార్టీ నిర్ణయం చేత పనిచేస్తారా అని మేము నిలదీసి వాళ్ళ దగ్గర నుంచి ఒక హామీ పత్రం రాయించుకుని మాత్రమే మేము వాళ్ళకి సపోర్ట్ చేస్తాం. అంతే తప్ప మీ పార్టీ తరఫున మేము మాట్లాడతాం, బీసీ పేరు మీద వెళ్తున్నాం కానీ బీసీలకు ఏం చేస్తామంటే మా పార్టీ నిర్ణయం అనేవాడికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మేము సపోర్ట్. రాజమండ్రి 14వ డివిజన్ పరిధిలోని ఆంధ్రప్రదేశ్ జగనన్న ఎందుకు కావాలనే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
స్థానిక 14వ డివిజన్లో ఆంధ్రప్రదేశ్కు జగనే ఎందుకు కావాలంటే కార్యక్రమం క్లస్టర్ ప్రెసిడెంట్ పెంకే సురేష్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్య అతిథులుగా రాజమండ్రి సిటీ కోఆర్డినేటర్ డాక్టర్ గూడూరి శ్రీనివాసరావు, వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షులు అడపా శ్రీహరి, మాజీ కార్పొరేటర్ ఈతకోట బాపన్ సుధారాణి తదితరులు పాల్గొని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగజ్జీవన్ రామ్, పొట్టి శ్రీరాములు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వైఎస్ఆర్సీపీ పార్టీ జెండాను, సంక్షేమ పథకాల ప్రదర్శన బోర్డును బాపన్ సుధారాణి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. అతిథులు మాట్లాడుతూ దేశంలోనే జగనన్న ఆరోగ్య సురక్ష ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని వివరించారు. వాలంటీర్గా సేవలు అందిస్తున్న ముచ్చాల భానుచందర్, అడ్వకేట్గా పట్టా పొందిన సందర్భంగా నగర ప్రముఖుల చేతుల మీదుగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో 4వ క్లస్టర్ ఇన్ఛార్జ్ గణేష్ సిరపు, 15వ వార్డు ఇన్ఛార్జ్ ముచ్చాల వీరప్పారావు, నగర మైనార్టీ సెల్ అధ్యక్షులు మహమ్మద్ అరీఫుల్లా ఖాన్, జొన్నాడు విల్సన్, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే మా రాజమండ్రి సిటీ కోఆర్డినేటర్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ గారికి, మా సోదరుడు సురేష్ అన్నకి, మేడం గారు సుధారెడ్డి గారికి, ఖాన్ బాయ్కి, గణేష్ అన్నకి, మేడం గారికి చాలా అన్యాయంగా మన ఆస్తు వాటాలు కూడా మనకి అప్పచెప్పకుండా మనకి అన్యాయం చేస్తూ రాష్ట్రంలో విభజన జరిగింది. అది ప్రతి ఒక్కరికి తెలుసు. ఆ విభజన జరిగినప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ఎంత నష్టపోయామో, ఎన్ని తరాలు వెనక్కి వెళ్ళిపోయాయో అనే ఆందోళన కూడా మనలో చాలా వరకు వ్యక్తపరుచుకుంటూ వాళ్ళు మళ్ళా వాళ్ళే తప్ప బయటకు చెప్పుకోలేని పరిస్థితులు ఉండిపోయాం మనం. రాజమహేంద్రవరం త్యాగరాజ మండపంలో అమ్మఒడి సేవా తరంగిణి హైందవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సామూహిక గీతా పారాయణం జరిగింది. స్థానిక త్యాగరాజ మండపంలో తెల్లవారుజాము నుండి లక్ష్మీ గోదా సమేత సౌలభ్య శ్రీనివాస పెరుమాళ్లకు ధనుర్మాస తిరుప్పాయ వ్రతం నిర్వహించారు. విశిష్ట అతిథి భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకులు సోము వీర్రాజు మాట్లాడుతూ ప్రపంచంలోనే అత్యంత ప్రముఖులు భగవద్గీత ద్వారా వ్యక్తిత్వ వికాసాన్ని పొందారని, భగవద్గీత విజ్ఞా వైజ్ఞానిక నైతిక తాత్విక రహస్యాలతో కూడిన మహద్గ్రంథమని పేర్కొన్నారు. హైందవి ఫౌండేషన్ శ్రీమాన్ అశోక్ మాట్లాడుతూ 2025 నాటికి 1,00,000 మందికి భగవద్గీత నేర్పాలన్న లక్ష్యంలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. 700 మంది విద్యార్థులకు ప్రముఖ సంస్కృత పండితులు శ్రీమాన్ దౌర్బల ప్రభాకర్ శర్మ పారాయణం చేయించారు. భక్తులందరికీ సంక్షిప్త రామాయణం, పెన్సిల్, పెన్, అన్నప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో మొత్తంగి యతిరాజుల చారిటబుల్ ట్రస్ట్ అధినేత మొత్తంగి బుచ్చిరామయ్య, మొత్తంగి వెంకట వేణుగోపాల్, అమ్మఒడి సేవా తరంగిణి అధ్యక్షులు విజయస్వామి, కార్యదర్శి శివస్వామి, సహాయ కార్యదర్శి కోయ దుర్గాభవాని, కోశాధికారి కురుమళ్ల నాగ వెంకట ధనలక్ష్మి, నాగమణి, హర్షవర్ధన్, దువ్వూరు రాజ్ కుమార్, యానాపు యేసు తదితరులు పాల్గొన్నారు. రాముని యొక్క జీవనము, రాముని యొక్క గుణాలను తెలియజేసేటువంటి సంక్షిప్త రామాయణం అనే వాల్మీకి రామాయణంలో ఉండేటువంటి గ్రంథం ఇవ్వబడింది. వీటిని పిల్లలు అర్థంతో ఉంది కాబట్టి వీటిని అన్నింటినీ కూడా అర్థం చేసుకొని ఇప్పుడే బాగుపడతారు. అందుకోసం వీళ్ళందరికీ పుస్తకాలు ఇవ్వబడ్డాయి. ఈరోజు ధనుర్మాస మహోత్సవం కూడా ఇక్కడ శ్రీ సౌలభ్య పెరుమాళ్ళకు చేయడం జరిగింది. విచ్చేసిన భక్తులకు, విద్యార్థులందరికీ సామూహిక పారాయణ పూర్తయ్యాక అన్నప్రసాదము, భగవద్గీత, సంక్షిప్త రామాయణం, అయోధ్య రాముడి ప్రతిష్ఠ అయిన సుసందర్భంగా అందరూ కూడా రామాయణ పారాయణ చేయాలన్న సంకల్పంతో శ్రీమద్ రామాయణ పుస్తకము, అందరికీ పెన్సు, అదేవిధంగా పెన్సిల్ మొదలైనటువంటివి ఉచిత పంపిణీ చేయడం జరిగింది. ఆధ్యాత్మిక సేవా సమితి ఆధ్వర్యాన శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి మహోత్సవాల్లో భాగంగా చందా సత్రంలో షష్ఠి సందర్భంగా శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి శాంతి కళ్యాణం నిర్వహించారు. రాజమహేంద్రవరం కొంతమూరు అఫీషియల్ కాలనీ జెడ్పీఏ స్కూల్ రోడ్లో షణ్ముఖపీఠంలో శ్రీచక్ర సహిత శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి మహోత్సవాలు 3వ రోజు అత్యంత వైభవంగా నిర్వహించారు. షణ్ముఖ పీఠాధిపతి శ్రీ శ్రీ స్కందస్వామి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. విశేషంగా స్వామివారికి గణపతి పూజ, సంప్రోక్షణ, వేలాయుధ స్నానం అనంతరం 108 కలశాలలో
గోదావరి జలాలతో మూల విరాట్ శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి జలాభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో సన్ముఖపీఠం చారిటబుల్ ట్రస్ట్ కమిటీ సభ్యులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. శ్రీ వల్లి దేవసేన సమేత నాగబంధ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి షష్ఠి మహోత్సవాల్లో భాగంగా ఆలయ వంశపారంపర ధర్మకర్త ఇసుకపల్లి సుబ్రహ్మణ్య గురుస్వామి 38వ సంవత్సరం శబరిమల యాత్ర సందర్భంగా అయ్యప్ప స్వామి మహాపడిపూజ నిర్వహించారు. అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమాన్ని ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం గురుస్వామి, పద్మిని కుమారి దంపతుల చేతుల మీదుగా ఘనంగా నిర్వహించారు. ముందుగా గణపతి పూజను శాస్త్రోక్తంగా నిర్వహించిన అనంతరం అయ్యప్ప స్వామి విగ్రహాలకు పంచామృత అభిషేకాలు నిర్వహించారు. ఆలయానికి వచ్చిన భక్తులు కూడా పడిపూజను దర్శించుకున్నారు. రాజానగరం ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు జక్కంపూడి రాజా పడిపూజ మహోత్సవానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకుని ఆశీర్వచనాలు పొందారు. ఈ సందర్భంగా ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం గురుస్వామి చేతుల మీదుగా సత్కారం జరిగింది. ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం కుమార్తెలు సజనా సజనీ చేతుల మీదుగా 51,116 రూపాయలు ధర్మశాస్త్ర ఆధ్యాత్మిక కేంద్రంలో నిత్యాన్నదానానికి విరాళంగా అందజేశారు. షోలే గురుస్వామి, మిరియాల్ శ్రీను గురుస్వామి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. పిచుకు సత్యనారాయణ స్వామి భజన బృందం అయ్యప్ప భక్తి గీతాలను ఆలపించారు. ఆకుల బన్నీ స్వామి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మాజీ కార్పొరేటర్, ఆలయ వంశపారంపర ధర్మకర్త ఇసుకపల్లి శ్రీనివాస్ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. షోలే గురుస్వామి తదితరులను సుబ్రహ్మణ్య గురుస్వామి ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. బొమ్మూరు గ్రామంలో శ్రీ గౌరీ చంద్రమౌళేశ్వర ఆలయంలో సుబ్రహ్మణ్య షష్ఠి ఘనంగా నిర్వహించారు. రాజమహేంద్రవరం రూరల్ బొమ్మూరు గ్రామంలో వేంచేసి ఉన్న గౌరీ చంద్రమౌళేశ్వర ఆలయంలో సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా ఆలయ అర్చకులు మల్లిక్ శర్మ బ్రహ్మత్వంలో వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి వారికి విశేష అభిషేకాలు, దివ్య కళ్యాణం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా పల్లకి సేవ, అల్పాహార ప్రసాద వితరణ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం కుటుంబానికి 25 లక్షల వైద్యం కోసం కేటాయిస్తూ ముఖ్యమంత్రి జగనన్న తీసుకున్న పథకం ఒక చారిత్రాత్మకమని వైఎస్ఆర్సీపీ రాజమండ్రి సిటీ కోఆర్డినేటర్ డాక్టర్ గూడూరు శ్రీనివాస్ పేర్కొన్నారు.
స్థానిక 44 డివిజన్లో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం స్థానిక డివిజన్ ఇన్ఛార్జ్ బోరాడ కృష్ణమాదిరి ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వైఎస్ఆర్సీపీ రాజమండ్రి సిటీ కోఆర్డినేటర్ డాక్టర్ గూడూరు శ్రీనివాస్ మాట్లాడుతూ జగనన్న విద్యకు వైద్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారని, నాడు నేడు కార్యక్రమంలో భాగంగా పాఠశాలను ఉన్నత ప్రమాణాలతో తీర్చిదిద్దడం జరిగిందని అన్నారు. ఆరోగ్యశ్రీని మరింత మెరుగైన రీతిలో అమలు చేస్తూ ఇంటికే వైద్యాన్ని అందిస్తున్నారని పేర్కొన్నారు. జగనన్న ఆరోగ్యశ్రీ సురక్ష కార్యక్రమం మొదటి విడతలో విశేష రీతిలో వైద్యాన్ని ప్రజలకు చేరువ చేసిన సీఎం జగనన్న ఆరోగ్య సురక్ష రెండో విడత కార్యక్రమాన్ని జనవరి 1 నుంచి ప్రారంభిస్తూ దేశంలోనే ఒక విశిష్టమైన వైద్య సేవలకు శ్రీకారం చుట్టారని అన్నారు. హెల్త్ కార్డుల ద్వారా వైద్యానికి 25 లక్షల రూపాయల చొప్పున హెల్త్ కార్డులు పంపిణీ చేసి మందులతో సహా ఇంటింటికి వైద్యాన్ని అందించే వినూత్న వైద్య సేవలు ప్రజల ముంగిటికి తేవడం దేశంలోనే ఒక విశిష్టమైన పథకమని వివరాలు వెల్లడించారు. స్థానిక 44 డివిజన్లో ఇంటింటికి వెళ్లి జగనన్నను మరోసారి ఆశీర్వదించాలని, ప్రజల మద్దతు అందించాలని, మెరుగైన పాలనను అందించిన జగన్మోహన్ రెడ్డికి మీ సంపూర్ణ మద్దతు ఇవ్వాలని కోరారు. ఏపీ ఐడీసీ డైరెక్టర్ కానుబోయిన సాగర్, మజ్జి అప్పారావు, పవన్ నాయుడు, కుడుపూడి రాము, బొక్క సూర్యనారాయణ, దుద్దుపూడి శ్రీనివాస్, మొగ్గ ఆనంద్, చప్పటి జయలక్ష్మి, సరస్వతి, తగరం సురేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వాటిని సత్వరమే కృషి చేయడానికి అన్ని విధాల పరిష్కారం చేస్తాం. కొన్ని చోట్ల డ్రైనేజ్ ప్రాబ్లం ఉన్నాయి. ఇవన్నీ కూడా అధికారులతో మాట్లాడి వాళ్ళతో ఇమీడియట్గా వాటిని సాల్వ్ చేయడానికి కృషి చేస్తున్నాం. అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు బాగున్నాయి, సంక్షేమం బాగుంది అని చెప్పి జనాలు జేజేలు పడుతున్నారు. ఈ కార్యక్రమంలో సత్యబాబు గారు ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలోనే గౌరవ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు కాబట్టి మీరు ఒకసారి ఆలోచించండి. 4.5 సంవత్సరం ప్రభుత్వం ఎవరి కోసం ఏం చేసింది? 2 సంవత్సరాలు కోవిడ్లో పోయినా కూడా 2.5 సంవత్సరం కేవలం ఆయన పరిపాలన కేవలం ప్రజల కోసం అందిస్తూ వెళ్ళి అందరి సమస్యలు అడుగుతున్నారు. కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా మాకు అన్ని పథకాలు అందుతున్నాయి, పెన్షన్స్ అందుతున్నాయి సకాలంలో. అలాగే వాలంటీర్ వ్యవస్థ బాగుందని అందరూ కూడా చాలా పాజిటివ్గా వెల్కమ్ చేస్తున్నారు. ఇది చూస్తుంటే ముందు కూడా మరి మళ్ళా జగన్ గారు ముఖ్యమంత్రి అయ్యే సూచనలు పరిణామాలు ఈ రోజు నుంచే మాకు కనబడినట్టుగా అనిపిస్తుంది. కార్యక్రమం గోపాల్ నగర్ దానవాయిబాబా నాగమ్మ తల్లి ఆలయంలో సుబ్రహ్మణ్య షష్ఠి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక గోపాల్ నగర్ దానబాయి బాబు సమేత నాగమ్మ తల్లి ఆలయంలో సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా విశేషంగా స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. సాయంత్రం వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 23వ తేదీ వైకుంఠ ఏకాదశి రోజు ఆలయం వద్ద ఆలయ చైర్మన్ జక్కంపూడి విజయలక్ష్మి ఆధ్వర్యంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు ఏర్పాటు చేయడం జరుగుతోందని, ఈ కార్యక్రమంలో భక్తులు విరివిగా పాల్గొనాలని, పేర్లు నమోదు చేసుకోవాలని ఆలయ కమిటీ వారిని సంప్రదించాలని కోరారు. రాజమండ్రి డివిజన్లో అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ప్రదర్శన చేశారు. తెలంగాణ కంటే అదనంగా జీతాలు చెల్లిస్తారని, జగన్ ఇచ్చిన హామీ నెరవేర్చాలని ప్రభుత్వ ఉన్నతాధికారులు ఆర్థిక డిమాండ్లు తప్ప అన్ని పరిష్కరించడంలో అర్థం లేదని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి రాజులోవా అన్నారు. సమ్మెలో భాగంగా రాజమండ్రి డివిజన్లో అంగన్వాడీలు రాజమండ్రి హైటెక్ బస్టాండ్ వద్దకు చేరుకుని అక్కడి నుండి కంబాల్ చెరువు, దేవీ చౌక్, గోకవరం బస్టాండ్,
మున్సిపల్ కార్యాలయం మీదుగా సబ్ కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద బైఠాయించారు. ఈ ధర్నాలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి రాజులోవా, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బేబీ రాణి తదితరులు మాట్లాడుతూ అంగన్వాడీల సమ్మె ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా ప్రభుత్వ వైఖరిలో మార్పు లేదన్నారు. సిపిఎం పార్టీ రాజకీయ నగర కార్యదర్శి బి పవన్, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎస్ఎస్ మూర్తి, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఈ భాస్కర్, ఎన్ రాజా, ఉపాధ్యక్షులు వి రాంబాబు తదితరులు మాట్లాడారు. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా నాయకులు బి మార్తమ్మ, అన్నపూర్ణ, భాగ్యలక్ష్మి, సునీత, శారద, సుబ్బలక్ష్మి, ఎం మార్తరామలక్ష్మి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సీఎం గారు మా వైపు సానుకూలంగా స్పందించి కనీస వేతనం 26,000 రూపాయలు సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారంగా గ్రాట్యుటీ మాకు అమలు చేయాలని ఇప్పుడు ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షంలో ఈ సమ్మె నిరవధికంగా ఎన్ని రోజుల వరకు ప్రభుత్వం అయితే మా డిమాండ్స్ నెరవేర్చదో అంతవరకు కూడా ఈ సమ్మె నిరవధికంగా కొనసాగుతుందని చెప్పేసి గోదావరి తీరంలో ఘనంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. స్థానిక చందా సత్రంలో నిర్వాహకులు ముస్నూరి అయ్యప్ప, దంటు సూర్యప్రతాప్, డాక్టర్ మల్లాది వెంకటరమణమూర్తి, వెట్రప్రగడ ఆదినారాయణమూర్తి సారథ్యంలో షష్ఠి సందర్భంగా సుబ్రహ్మణ్య స్వామికి ఉదయం నుంచి అభిషేకాలు, సాయంత్రం సామూహిక శాంతి కళ్యాణం శాస్త్రోక్తంగా జరిపించారు. అడవికొలను వెంకటేశ్వరరావు దంపతులు, వారి బంధువులు స్వామివారి కళ్యాణం వైభవంగా జరిపించగా పలువురు దంపతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కళ్యాణ మహోత్సవాన్ని అవధాన ప్రాచార్య, ప్రవచన రాజహంస డాక్టర్ ధూళిపాడ మహాదేవమణి విశ్లేషించారు. కమిటీ సభ్యులు బేతిరెడ్డి ఆదిత్య, చెరువు సుబ్రహ్మణ్యం, పిన్సెట్టి వెంకటేష్, ఉమాశంకర్, అనిల్, బోయపాటి బాలు, బందర వెంకటరత్నం, మన్నార్ సర్జికల్స్ మురళి, ప్రముఖ వైద్యులు డాక్టర్ అడవికుల నాగేశ్వరరావు, పలువురు భక్తులు పాల్గొన్నారు. అనంతరం లక్ష పుష్పార్చన, విశేష అన్న సమారాధన కార్యక్రమాలు ప్రత్యేకంగా నిర్వహించారు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. కేంద్ర సాహిత్య అకాడమీ, ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో 2024 జనవరి 6న రాజమహేంద్రవరం శ్రీ కందుకూరి వీరేశలింగం ఆస్తిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరుగుతున్న స్వాతంత్ర్య సమరయోధుడు, శతాధిక గ్రంథకర్త, అల్లూరి సీతారామరాజు చరిత్ర పరిశోధకులు పడాల రామారావు సజ్జయంతి ఉత్సవాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యుదయ భావాలు కలిగిన ప్రముఖులను, రచయితలను సత్కరిస్తున్నట్లు తూర్పుగోదావరి జిల్లా అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షులు పడాల వీరభద్రరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. పురస్కారాల కోసం పడాల వీరభద్రరావు తూర్పుగోదావరి జిల్లా అభ్యుదయ రచయితల సంఘం, గోరక్షన్పేట, రాజమహేంద్రవరం చిరునామాకు పూర్తి వివరాలతో దరఖాస్తులు పంపాలని కోరారు. సంప్రదింపులకు, దరఖాస్తులకు 9493281776కు వాట్సాప్ చేయవచ్చునని కోరడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆరోగ్యశ్రీ ద్వారా ఇప్పటి వరకు అందిస్తున్న పరిమితి 25 లక్షలకు పెంపు. జనవరి 1 నుంచి 2వ విడత జగనన్న ఆరోగ్య సురక్ష. బీసీలకు 90 అసెంబ్లీ, 13 ఎంపీ సీట్లు కేటాయించాలి. జాతీయ బీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ లాకా వెంగళరావు. రాజ్యాధికారమే లక్ష్యమని విశ్లేషణ. అధిష్టాన నిర్ణయమే శిరోధార్యం. మంత్రి వేణు ఎక్కడి నుంచి పోటీ చేయమని ఆదేశిస్తే అక్కడి నుంచే పోటీ చేస్తా. బీసీల సమస్యలపై సదస్సు నిర్వహిస్తామన్న రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘ నేతలు. ప్రస్తుతం ఉన్నవారు ఆశించిన స్థాయిలో సేవలు అందించడం లేదని ఆగ్రహం. రాజమండ్రి అన్నపూర్ణమ్మపేటలో రైల్వే వంతెన నిర్మాణం. ఎంపీ భరత్ రామ్ అధికారులతో కలిసి పరిశీలన. రేపటి సిసిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.